పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పవన్జీ అది జెన్జీ, అనవసరంగా కెలుకుకోకండి జనసేనాని. ఢిల్లీ యువత విద్యార్థుల నిరసనపై ఆగ్రహం, ప్రధానిని కాకాపట్టడానికే యూత్ దూరం. సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎంపై ట్రోల్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శైలి ఎప్పుడు భిన్నంగానే ఉంటుంది. ఆయన వేదికలపై మాట్లాడే మాటలు, ప్రదర్శించే భావోద్వేగాలు అభిమానులను ఉత్తేజపరిస్తే ప్రత్యర్థులకు విమర్శనాస్త్రాలుగా మారుతుంటాయి. అయితే ఇటీవల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సరికొత్త వివాదానికి, తీవ్రస్థాయి చర్చకు దారితీశాయి. ప్రధానిపై ఆయన కురిపించిన ప్రశంసల జల్లు, వ్యక్తపరిచిన భావోద్వేగపూరిత వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. ముఖ్యంగా యువత, రాజకీయ ప్రత్యర్థులు పవన్ కళ్యాణ్ పాత వీడియోలను, పాత వ్యాఖ్యలను బయటకు తీస్తూ సామాజిక మాధ్యమాల్లో మీమ్స్, వ్యంగ్య పోస్టులతో హోరెత్తిస్తున్నారు. భోగాపురం సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండడం మన దేశ ప్రజల అదృష్టమని కొనియాడారు. అంతటితో ఆగకుండా యువత లేదా ఇతరులు ప్రధాని మోదీపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తుంటే తనకు కన్నీళ్లు వచ్చాయని భావోద్వేగానికి లోనయ్యారు. పవన్ కళ్యాణ్ లాంటి అగ్రనాయకుడు, ప్రశ్నించే గొంతుకగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఈ స్థాయిలో భక్తిని ప్రదర్శించడం, కన్నీళ్లు పెట్టుకోవడంపై నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇదంతా ప్రధాని నరేంద్ర మోదీ ముందు మార్కులు కొట్టేయడానికి చేసిన అతిగా కొందరు అభివర్ణిస్తుండగా, మరికొందరు ఇది స్పష్టమైన భజన కార్యక్రమంలా ఉందంటూ ఘాటుగా పోస్టులు పెడుతున్నారు. జనసేనాని స్థాయికి ఇలాంటి వ్యాఖ్యలు తగవంటూ యువత నుంచి నెగిటివ్ రెస్పాన్స్ రావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన గత రాజకీయ ప్రస్థానాన్ని, గతంలో కేంద్ర ప్రభుత్వంపై ఆయన చేసిన పోరాటాలను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. గతంలో కేంద్రంలో ఇదే బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిందని, ఏపీకి ఇచ్చిన ప్యాకేజీ పాచిపోయిన లడ్డు లాంటిదని పవన్ కళ్యాణ్ చేసిన ఘాటైన విమర్శలు నెటిజన్లు రీపోస్ట్ చేస్తున్నారు. ఉత్తరాది పెత్తనం సాగుతుందని, దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని నాడు పవన్ చేసిన ఉద్రేకప్రద ప్రసంగాల వీడియోలను ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విరివిగా షేర్ చేస్తున్నారు. నాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం గొంతుక లేపిన పవన్ కళ్యాణ్ నేడు అధికారం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతకు రాజీపడ్డారా అని నెటిజన్లు నిలదీస్తున్నారు. రాజకీయాల్లో ఇంతటి అస్థిరత, నిలకడలేనివి ఉంటే ప్రజలకు ఏ విధమైన సందేశం ఇచ్చినట్లవుతుందని ప్రశ్నిస్తూ రకరకాల మీమ్స్ సృష్టిస్తున్నారు. జనసేన పార్టీకి మొదటి నుంచి అతిపెద్ద బలం అండా యువతే. పవన్ కళ్యాణ్ సైద్ధాంతిక విధానాల వల్లే ఆయన వ్యక్తిత్వం వైపు ఆకర్షితులై 25,000 యువత, లక్షలాది మంది ఆయనకు మద్దతుగా నిలిచారు. అయితే భోగాపురం వేదికపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రధానిపై విమర్శలు చేసే 25,000 యువకులకు వారి తల్లిదండ్రులు సంస్కారం నేర్పాలంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై యువత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. తమ ఓట్లతో, తమ మద్దతుతో అధికారంలోకి వచ్చిన నాయకుడు ఇప్పుడు తమపైన సంస్కార పాఠాలు చెప్పడం ఏంటంటూ యువత నిలదీస్తుంది. ప్రధాని మోదీని శాశ్వత ప్రధానమంత్రిగా పవన్ కళ్యాణ్ అభివర్ణించడానికి కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులతో పాటు ప్రజాస్వామికవాదులు తప్పుపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు శాశ్వతం కాదని, అలాంటిది ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక వ్యక్తిని శాశ్వత ప్రధాని అనడం పవన్ కళ్యాణ్ రాజకీయ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. దేశంలో, రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న అనేక తీవ్రమైన సమస్యలపై పవన్ కళ్యాణ్ మౌనం వహించి కేవలం ప్రధానిపై విమర్శలు వస్తే కన్నీళ్లు పెట్టుకోవడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవలెత్తుతున్నాయి. ఇటీవల జాతీయ స్థాయిలో జరిగిన నీట్ పరీక్షా విధానం, ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను అతలాకుతలం చేసింది. న్యాయం కోసం జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు ఆందోళన చేశారు. కొంతమంది మనస్తాపంతో ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అలాగే అయోధ్యలో జరిగిన కొన్ని విరాళాల చోరీ ఉదంతాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇలాంటి వ్యవస్థాగత లోపాలు, విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించని, కన్నీరు కార్చిన పవన్ కళ్యాణ్ కేవలం ప్రధానిపై వచ్చే రాజకీయ విమర్శలకే కన్నీళ్లు పెట్టుకోవడం ఏ రకమైన రాజకీయమని నెటిజన్లు నిలదీస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ లక్ష్యంగా సాగుతున్న ఈ విపరీతమైన ట్రోలింగ్స్ మరియు మీమ్స్ పై జనసేన కార్యకర్తలు, అభిమానులు కూడా అంతే తీవ్రంగా స్పందిస్తున్నారు. తమ నాయకుడి వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరిస్తున్నారని, పెద్దల పట్ల, దేశ ప్రధాని పట్ల ఆయనకున్న గౌరవాన్ని భజనగా చిత్రీకరించడం దుర్మార్గమని వారు వాదిస్తున్నారు. గతంలో కేంద్రంలో విభేదాలున్నమాట వాస్తవమేనా? ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి నడవాల్సిన ఆవశ్యకతను గుర్తించే పవన్ కళ్యాణ్ సానుకూలంగా మాట్లాడుతున్నారని సమర్థిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ భోగాపురం సభ సాక్షిగా పవన్ కళ్యాణ్ వ్యక్తపరిచిన భావోద్వేగాలు, దానికి ప్రతీకగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ట్రోల్స్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత వేడిని పుట్టిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ పరిణామాలు జనసేన రాజకీయ ప్రయాణంపై, ముఖ్యంగా యువ ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.